గమ్మతి వార్తలు విడలేదా నేను రాజ్యము కల్లా చూడంగా నేను విడలేదా నేను ఇంకా రాజ్యము కల్లా చూడా. ఎవరి పార్లమెంటు పండుగ దగ్గర పడుతుంది, ఎవరి మనసులో ఏముంది ఏం కథ అన్నట్టుగా మరి ఇవాళ ఇంకో తతంగా అందుకుని మీ నర్సే తాత ఇక మరి చిన్నగా బాడ పెట్టిండు. బంజారా హిల్స్ గల్లీలలో బాడ పెట్టిండు. మరి జనాలు ఏమంటారు ఏంది ఏం కథ, మరి రాబోయే రోజుల్లో ఏ పార్టీ రావాలో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటారో కథ మాత్రం ఏందో ఇలా చెప్తా చూస్తూనే ఉంటారు. మరి అమ్మా న్యూస్ వస్తుంది. మరి ఇక్కడ కథ ఎటువంటి సంగతి ఏం కోరుకుంటారు హైదరాబాద్ జనాలు, ఎవరు కావాలనుకుంటారు, ఏ ప్రభుత్వం రావాలనుకుంటారు? కాంగ్రెస్ రావాలి. అంతేరా? కాంగ్రెస్ రావాలి. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రావాలి? కాంగ్రెస్ వస్తే కొంచెం మేలు ఉంటది, జనాలకు మేలు ఉంటది కొంచెం. 6 గ్యారెంటీలు మరి ఇది ఇప్పుడు నీకు జీరో బిల్లు కరెంట్ బిల్లు వస్తుందా? రాలేదు. గ్యాస్ బిల్ 500 రూపాయలు అకౌంట్ పడుతున్నాయా? రాలేదు. మరి ఎట్లా మరి నీకు జీవితం వస్తుంది అంటున్నావు? వీళ్ళు వస్తే ఇక తర్వాత ఇక అన్ని ప్రాసెస్ లో కంటిన్యూ అవుతుంది. అందుకోసం చేస్తారన్న నమ్మకం ఉన్నది. ఇంకా పిల్లగా నీ సంవత్సరం పెట్టేటుంది. మరి నువ్వేమనుకుంటున్నావు, ఈసారి ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్. అదేనా? కాంగ్రెస్. ఎందుకు? అదే కాంగ్రెస్ చెప్పినా కదా అన్న ఇప్పుడే, దానికి వాళ్ళే. అదే మరి ఇప్పుడు పెద్ద మనిషి కేసీఆర్ నేను బాట పట్టినా ఈసారి మరి నాకేయ్యి కాంగ్రెస్ వాళ్ళు అని అడ్డమైన హామీలు ఇచ్చి నెరవేర్చలేదు, నేను ఈసారి మొత్తం బందోబస్తు చేస్తా అంటున్నాడు. మరి నమ్ముతావు ఆయన మాట? ఇప్పుడు చూద్దాం ఏమి అంటారు మధ్య జనాలు అంతా దానివల్ల చూసి మాట్లాడదాం. మొత్తానికైతే కాంగ్రెస్ ఎంఐఎం నడుస్తుంది కదా. అంతేనా? అంతే, మన ఎంఐఎంఏ కావాలి మనకి. మరి హైదరాబాద్ లో మాధవి బీజేపీ దూసుకుపోతున్నాడు మొత్తం రావబాన్ లెక్క దూసుకుపోతుంది. మళ్ళీ రాదు ఆమె. అంతేనా? రావు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరినో ముస్లిం అభ్యర్థిని పెట్టినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు కూడా. అనేది హైదరాబాద్ ఎంపీ అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు. అంతే. చెప్తానే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరు ఏం చేస్తున్నారు మాకు? అంతేనా? అంత పింఛన్ది చేస్తారన్నారు, ఎక్కువ చేస్తారన్నారు, ఏం చేయలేదు. మీ ఏ పార్టీతో ఉన్నారు? వస్తలేదా పింఛన్ నీకు? వస్తుంది, ఎక్కువ చేస్తారన్నారు కదా, ఏ చేయలేరు. ఇప్పుడు రాలే, అప్పుడు చెప్పినారు, ఇప్పుడు దాకా లేదు. ఎట్లా చేస్తే మరి పండుగ ఓట్ల పండుగ దగ్గరికి వచ్చిందిగా, మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఏ ప్రభుత్వం రావాలనుకుంటావు? ఎవరు వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటావు? ఇంకది ఏం చెప్పాలా? ఎవరు బతుకు ఇప్పుడు ఎవరు ఎలక్షన్లు వస్తున్నాయి? ఎంపీ ఎలక్షన్లు మోడీ సార్ రావాలని చాలా మంది అంటున్నారు. అంటున్నారు మోడీ సారే రావాలని. ఎందుకు మోడీని కోరుకుంటున్నారు అంటావు? మోడీ కోరుకుంటే మోడీ మంచిగా చేసినాడు, చాలా మందికి చేస్తున్నాడు, రేషన్ ఫ్రీ ఇస్తున్నాడు, అన్ని బాగా చేస్తున్నాడు. మోడీ 2 కోట్ల ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని పని పెట్టినాడుగా. ఏం పని పెట్టలేడు, ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ హామీ ఇచ్చినాడు. అంతేనా? ఇప్పుడు హామీ ఇచ్చినాడు, మళ్ళీ ఇస్తానని అంటున్నాడు. అందాల తెలంగాణ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? ఇంకా బీజేపీకి రావు సీట్ల సంగతి నాకు కూడా తెలియదు, అంతగాని తెలియదు. అంటే గిరాకీ గట్టి గుసగుస ఏమనుకుంటున్నారు? గిరాకీ ఇంకా బీజేపీ ఉంది. అంతేనా? बीजेपी अब तो इधर एमआईएम ही है ये एरिया। ये आसिफ नगर डिवीजन है ना, फैजाबाद डिवीजन नहीं होता है। पतंग है ना? हाँ पतंग है इधर। कौन सा पार्टी ज्यादा ताकत है इधर? यहाँ पे एमआईएम है। పండుగ దగ్గర పడేది ఎట్లా మరి పండుగ ఓట్ల పండుగ ఈసారి ఎవరికి గెలిపిస్తావు? బీఆర్ఎస్. అంతేనా? మరి కారు పండుకున్నారుగా, పట్టుకోగా నడుస్తుంది మంచిగా రోడ్డు మీద. కారే ఏం లేదు. కాంగ్రెస్ ఏం చేసినారు, ఇప్పుడు ఏం చేసినారు? కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టిరట. నీకు పింఛన్ కూడా వస్తుంది? నీకు 2000 వస్తుంది, 4000 ఇస్తాడు. అంతేనా? ఇక గ్యాస్ సిలిండర్ 500 ఇస్తాడు, 900 ఇస్తాడు. ఏం చేశాడు? ఏం చేసిండా? నువ్వు నీ మనసు చేయబెట్టి చెప్పు. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పట్టదారగా, ఎంపీ ఎలక్షన్ ఉంది కదా, పార్లమెంట్ ఎలక్షన్. అదే మరి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ఇస్తా అంటున్నాడు అందరికి. అప్పుడే ఇప్పుడే అప్పుడే ఇస్తాడు. అంతేలే.
ఓట్ల పండుగ వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా అనిపిస్తలేదా? మీకే తెలవాలి, మాకేం తెలుసు? ఆహా మీకే తెలవాలి. ఎట్లా మాకేం తెలుసు? పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ రాదు. అదే మొన్న దరఖాస్తు పెట్టుకోలే ప్రజాపాలన పెట్టినాం కానీ రాలేదు. వస్తుందట మరి ఎలక్షన్ అయిపోయాక ఓటు వేస్తే ఇస్తారట రేవంత్ అయ్య. ఓటు వేయాలి, ఒక ఆయన గెలిచామో అక్కడనే పెట్టుకునే సంవత్సరం సైన్ చేసి వచ్చి ఆఫీసులు తిరిగి ఇంకా ఈయన గెలిచినాక ఏందో పా అంతేనే. ఇది వరకు ₹1 గవర్నమెంట్ సొత్తు. మరి రాజ్యం మీద ఏమి నడుస్తుంది ఏంది ఏం కథ? మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ దగ్గరికి వచ్చింది, ఓట్ల పండుగ గాలి ఎటు మలుపుతారు ఏంది? మీరు చదువుకున్న మేధావులు ఎటువంటి సంగతి? సార్ ఈ కాలం ఎలా అయిపోయిందంటే ఎవరికి ఓటు తీస్తే వాళ్ళు ఏపిస్తారు చేపిస్తారు అంటున్నారు కానీ అయిపోయినాక అంతేనా? అంతే. అయితే ఓటు వేసినాకనే అవసరం అయితే మాట్లాడుతున్నట్టువా? అవును అంతే. మరి ఓటు వేయించినంత వరకు అన్ని చేపిస్తామంటారు, దాని తర్వాత అవి ఎక్కడో కరెంట్ ఫ్రీ కాలేదు మాకు, 500 రూపీస్ గ్యాస్ కాలేదు మాకు, వైట్ రేషన్ కార్డ్ లేదు, అందుకే ఇంకా అన్ని ఉట్టిగా వేయించుకున్నారు ఓట్లన్నీ. బస్సులో పోతలేవా పిరిగా? అంటే ఇక్కడనే ఉంది స్కూల్. ఇప్పుడు మీ ఆడక్కలు తీర్థయాత్రలకు అక్కడ ఇక్కడ పెళ్లిలకు పేరెంటాలకు దావతలకు ఫంక్షన్లకు మంచిగా పిరిగిపోతున్నారట. అంటే వెళ్తున్నారు సార్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఉంది ఆపర్చునిటీ. మేమైతే ఇక్కడే లోకల్ మాది, అందుకే. అంటే మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి నువ్వు అన్నట్టు ఇప్పుడు ఈ గ్యాస్ బూటికి 500, ఈ 200 యూనిట్ కరెంటు, ఉచిత కరెంటు, ఇంకా ఈ చెట్టపాట వ్యవహారాలు అని అంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక పార్లమెంట్ ఎలక్షన్లలో అయిపోయినాక వేస్తారట సార్. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయినాక ఈ బస్సులు కూడా బంద్ అయిపోతాయని వింటున్నాం. ఏమో మరి అది రాంగో రైట్. అవును సార్, పబ్లిక్ అలా చెప్తున్నారు. ఎలక్షన్ దాకా ఫ్రీ పెడతారు, దాని తర్వాత అది కూడా బంద్ అంట. ఏమో మరి. ఓ అమ్మాయి అసలుకే ఇసరగానం వచ్చింది దేవుడా, మరి ఎట్టయితుంది ఏమో. ఇంకా చూడండి అమ్మా వస్తీ అందరు వేసాము ఓటు, మీరు కూడా అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎలా ఉంది రోడ్డు? బురద బురద ఉంది కదా. మరి చూడండి గవర్నమెంట్, మరి ఏం గవర్నమెంట్? మరి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు అడగలేదా? ఎట్లా అందరినీ అడుగుతాం సార్, అందరూ మన వారికి మన దాని చేసేస్తారు. ఇప్పుడు చూడండి కేశవరావు అంతే, లీడర్ అయినా అంతే. ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ పార్టీలో ఉన్నారు, దాని తర్వాత ఆ పార్టీలు చేంజ్ అయిపోయారు. అంతే కదా సార్, ఎక్కడ ఉంటే అక్కడే. మరి ఇప్పుడు రాకపోగా మరి ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఏ మనసు ఎటు జీవి ఎటు ఉంచుతుంది సార్? ఏదైనా రానియండి, మాకేం ఆల్వేస్ అంతే, మాకు అంతేనా? అంతే. నీకేమనిపిస్తుందా మా పాలమా? ఏది వచ్చినా కూడా ఏం చేసేది ఏం లేదు. అంతా వస్తారు, ఓట్లు మాత్రం అడుగుతారు, వేసాక అసలు ఈ మొహం కూడా పెట్టరు. ఒక్క రోడ్డు అన్నా బాగుందా ఇక్కడ? చూడండి, మా మేయర్ ఇల్లు ఇక్కడనే ఉంది. చెప్పాలంటే రోడ్ చూడండి, మేయర్ ఇల్లు ఇక్కడనే ఉంది. రోడ్ ఎంత దూరం ఉంది? రోడ్డుకి ఇక్కడికి నడుచుకుంటూ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా నడుచుకుంటూ వెళ్ళలేరు. పిల్లలైతే అసలు బయటకు వెళ్ళాలన్నా కూడా దుర్గంధం. అసలు పొద్దునప్పుడు చెత్త. ఏం పేరు మీ మేయర్ పేరు? ఏం పేరు? విజయలక్ష్మి. మరి ఇక్కడికి సంగతికి ఇట్లా ఉంది కదా, నువ్వు చెప్పలేదా? చూసి పోలేదా? ఇక్కడ దాకా వచ్చి ఓట్లు అన్ని తీసుకున్నారు. అప్పుడు ఇంకా ఏంటిది ఇప్పుడు చెప్పేది? కొత్తది అన్ని అయిపోయినాయి. అంతేదా? వీళ్ళు చెప్పి యాసకొని ఉన్నారు నాయన. చెప్తాను, నీ సంవత్సరం ఎట్టుంది? ఈసారి ఎవరు అనుకుంటున్నావు? మరి ఏ పార్టీ రావాలనుకుంటున్నావు? ఆమె తెచ్చి నువ్వు తిన్నట్టేనా? ఒంటరి మహిళకు పైసలు ఇవ్వలేదు, ఎవరికి పైసలు ఇవ్వలేదు. ఎంత కష్టమైతుంది అందరికి, అవునా కదా? మరి అందరికి ఓట్లు చెప్తున్నారు, ఓటు వేసుకుంటారు, పోతున్నారు. మరి ఈసారి ఎట్లా చేస్తావు? ఈసారి ఓటు వేయదనుకున్నాం మేమైతే. అంతే. నువ్వు రామచంద్ర ఇది ఎక్కడి కథల పొలంలో దేవుడా, ఓటు వేయకపోతే సచ్చిదక్కిందే సమానం అట తల్లి. మరి ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అందరు చూస్తారు, ఓటు వేయండి అమ్మా అంటారు, పోతారు, చేస్తామంటారు, పోతారు, అంతే. మరి ఈసారి మీరు కంకణం కట్టుకొని
వచ్చే లీడర్ ఎవరో మా ఆడకట్టుకు మా గల్లీకి వస్తే మాత్రం ఇగో ఈ పని చేసి పెడితే ఓటేస్తామని ముందే మీరు అందరూ బదులుకోవాలి. ఆ రోడ్ ఎట్లుంది? ఆ రోడ్ ఏమైనా మంచిగా ఉందా? ఎప్పుడు చూసినా బండ్లు పోతున్నాయి, అంత గలీజు, ఎప్పుడు చెత్త. ఊడ్చేటోళ్ళు కూడా మంచిగా రారు మా దగ్గరికి, అట్లుంది. మరి ఈసారి మరి ఓటు వేస్తావా పోతుందేనా? చూద్దాం అప్పటికి. అప్పుడు చూడాలి మనం. అంతేనా? అంతే. అప్పటిదాకా మాత్రం ఇక మనసంగా ఉండాలి. అంతే. చలికాలంలో ఉండరు బజాయిల్స్. ఎట్లా చేస్తాం మరి రేపు పార్లమెంట్? ఏమంటే చేస్తాం, లేకుంటే లేదు. ఏమంటే చేస్తాం, కాంగ్రెస్కి వేస్తాం అంతే. ఎవరికి వేయాలా? ఏమో ఎవరికి వేస్తావు? కాంగ్రెస్కి ఎప్పుడు కాంగ్రెస్కి ఇస్తారు. అంతేనా? పోటీల మీద కానీ పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 8,000 వస్తుంది. 4,000 ఇస్తామంటే ఎవరు వస్తుంది? 2,000 ఇచ్చేది, 4,000 ఇయ్యరు. ఆయన మా దేశమైన కదా, మాది రాయలసీమ. ఈయనే ఉండం మేము వచ్చి. మేము వచ్చి 30 ఏళ్ళకు 2 ఏళ్ళు తక్కువ. ఓటు ఈయనే ఉందా? ఈయనే ఉంది. ఓటు ఉంది, ఆధార్ కార్డు ఉంది. మరి సార్ ఎవరికి వేసా ఓటు? కాంగ్రెస్కి. మళ్ళీ అబద్ధం ఆడకూడదు, మన మనసులో ఉండేది వేయాలి. వాళ్ళు ఏమన్నా పార్టీ కట్టుకోరు కానీ వాళ్ళకే గుద్దాలి. అంతే కదా, మన దేశమైన కదా. కరెక్ట్ చెప్పినావు. ఎవరైతే బాగుంటుంది అంటావు ఈసారి పార్లమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు పార్లమెంట్ కూడా చేంజ్ అయితే బాగానే ఉంటది కదా. ఒక్కడే రాజు ఉండి ఆడి ఇష్టం ఉన్నట్టు చేస్తే మళ్ళీ ఇంకోటి కొత్తోడైతే రావాలి కదా. వాడేం చేస్తాడో చూడాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద ఏషం వేసినావు మాట. ఈ ఏషంలో ఏంది, ఏదో కొత్తదనం ఉంది కాబట్టి నిన్ను చూసి ఆగాల్సి వచ్చింది. కొత్తదనం ఉంది కాబట్టి. ఇది మా తాత ముత్తాతలు వేసేటోళ్ళు. అరే అమ్మ ఈ గెటప్ లో మా తాత కనపడుతుండే అనుకుంటూ వస్తా. అర్థం కాలే. మా తాతకు ఆ టైంలో ఈ గెటప్ వాడిండు అని అంటే ఇవాళ అది నువ్వు చేస్తున్నావు అని అంటే గొప్పతనం కదా. ఇప్పుడు కొత్తోడు నిన్న మొన్న పిల్లగాడు పాస్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏముంది అనేది, ఆయన మదర్లో ఏమేమి ఉన్నది ఏంది అనేది బయటపడాలంటే 70 ఏళ్ళ మోడీ చేయగలుగుతాడా? 80 ఏళ్ళ కేసీఆర్ చేయగలుగుతాడా? కొత్తోడు చేయాలి. దొంగోడు కానీ మంచోడు కానీ లంగ కానీ ఆయన తెలివేందో మనకు ఒక 5 ఏళ్ళ అవకాశం ఇస్తే వాడు చేస్తాడు. ఈసారి ఎవడన్నా కానీ ఆ రాహుల్ గాంధీ పప్పు అనుకో బిప్పు అనుకో ఏమన్నా అనుకో కానీ మనిషే కదా, ఆడేదో చేయాలనుకుంటున్నావు కదా. నువ్వు చేయనిస్తేనే కదా నువ్వు వాడు పప్ప ఉప్ప అనేది. అది అవునా కదా. ఇప్పుడు నీ పిల్లోని అంటావు నువ్వు చేయకరా అంటే వాడు చేయడు. అని నేను చేయనే నాతో కాదనుకుంటున్నాడు, ఇంట్లో అనుకుంటున్నాడు. నువ్వు చేయరా నేను ఉన్నానంటే పబ్లిక్ ఉన్నాం కదా. ఆడు తప్పు చేస్తే మళ్ళీ దండి చేయడానికి ఉన్నది కదా. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు కదా. ఓన్ చేతిలో పెట్టగానే 5 ఏళ్ళలో దేశాన్ని నమ్మేడు కదా. అది ఆబ్వియస్లీనే వాడు మంచిగా చేస్తే మనం మంచిగా పోతాం. అవునా కదా. ఈ ప్రజాస్వామ్యం ఇది 4 రోజుల తిరుగుబాటు అవుతుంది. బెడ్ ముక్కలకే పెద్ద పెద్ద తిరుగుమాటలు అయినాయి. అక్కడ కనుక నువ్వు అమ్మేస్తున్నానంటే ఇవాళ రేపు మీడియా ఎంత ఫాస్ట్ ఉంది. నువ్వు ఇంత మైక్ పట్టుకొని ఇవాళ వచ్చేసావు అని అంటే ఎంత ఫాస్ట్ ఉన్నట్టు. ఇక్కడ దొరికితే ఏమైనా మ్యాటర్ దొరుకుతుంది, సబ్జెక్ట్ దొరుకుతుంది అని అందరికీ అవకాశం ఇవ్వాలి. ఎవరిని కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన జాగీరు కాదు మా జాగీరు అనేది ఉండొద్దు. అందరి ఆలోచనలు ఒక్కొక్క నాయకుడు ఆలోచనలు బయటపడాలంటే అందరికి అవకాశం రావాలి. ఉన్నోడే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాడంటే ఏమొస్తుంది? అయితే మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో జనాలు ఏ రకంగా మార్పు కోరుకున్నారో ఇప్పుడు భారతదేశంలో కూడా మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన మోడీని దించేసి కాంగ్రెస్ అదే రాహుల్ గాంధీని మరి గద్దె చేపట్టాలనేది ఆ పెద్ద మనిషి ఆంబయ్య బిడ్డలారా. ఇంకా కూడా కొంతమంది మరి ఏమంటారు ఏంది పండుగ ఎట చేద్దాము ఎట చేస్తావు ఎటువలతో గాలి సైడ్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పోరాడుతున్నాయి. అవును ఈసారి బీజేపీ వస్తుంది. అంతేనా? 10 ఏళ్ళు ఆడ పెత్తారంగా ఇచ్చిన మోడీకి మళ్ళీ కూడా మోడీకే కడతావా? అవును అదైతేనే కదా అధికారంలో ఉంటే అన్ని పనులు అవుతాయి. అట్టనా? మంచి పేరుకొనే ఉన్నదే మోడీ మీద మనసు వారేసుకుంటుంది. ఏమి నడిపిస్తున్నావు కానీ ఇప్పుడు కాదు నీ సొమ్ము గుజుకపోతున్నా ఇంకా నా మీద సొమ్ములు ఉండే గుజుకుంటామేమని నాకు భయం అవుతుంది. ఇప్పుడు పండుగ వస్తుంది, ఓట్ల పండుగ వస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ బంజాయిస్ ఈ గల్లీలలో మరి చెట్టపడ ఏమో నడుస్తుంది. పనులు మంచిగా అయినాయా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి అక్కడ భారతదేశంలో మళ్ళీ ఎవరు కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్లో గుడి కట్టిండు, అయోధ్య చేసిండు,
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంటే ఏం చేసింది? బస్సు ఫ్రీ అన్నాడు, ఆటోలో రాజ్యం నడుస్తుంది, మొగని కూర్చొనిస్తలేరు. మళ్ళీ ఏంటి కథ? నిలబడిపోనా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది నిజమే, కానీ ఇప్పుడు 2,800 ఇస్తున్నాడు, మాకు ఉద్యోగం లేదు. మన 2,000 ఎక్కడ వాయే? మన 200 యూనిట్ ఎక్కడ వాయే? అన్ని ఇక్కడ వా. ఇప్పుడు మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిందట, అడ్డగా వేస్తున్నారట ఎన్నికల సంఘపూర్లు. ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయాక ఇప్పుడు మీరు ఓటు అయ్యి నేను మీకు అన్న హామీలన్నీ మొత్తం నెరవేరుస్తా అంటున్నాను. అయ్యి అని ఏం చేస్తున్నా? అదే ఆరోగ్యం ఫ్రీ చేసిండు, మాకు మొక్కలు ఫ్రీ చేయాలి, ఏం చేయాలి, మన ఎట్లా ఏ విధంగా చేయాలి? మేము మాకు కూలి వస్తే కూలి దొత్తలు, మన మేము ఏం తినాలి, ఏం బతకాలి, సావాలన్నా బతకాలన్నా, అది ఒకటే మాట, ఒకటే నిర్ణయం, అంతే. మీకు అందరు ధన్యవాదం, నమస్కారం. ఇప్పుడు ఏ పార్టీ మీద నీకు జీవి ఊస్తుంది గజ్జపరాదు? బీజేపీ పార్టీ సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ మోదీ అయితే మంచిది, అందరికి మంచిది. ఏం నడుస్తుంది మరి ఎక్కడ సంగతి? నాకేమో ఎక్కడ అంత దొరకలేదు మరి. చెడపడ ఏ వారం మరి ఇక్కడ చెప్తా పండుగ చేస్తారా ఈసారి? ఎవరిని కోరుకుంటున్నావు మరి? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఎంఐఎం? జనాలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు. అంతే మళ్ళీ. మరి ఇప్పుడు అందరూ ఇప్పుడు తీరా ఓట్ల పండుగ మూతి కాడికి వచ్చింది. ఇప్పుడు ప్రచారం చేసుకుంటా మేము మంచిగా చేస్తాం, మేము మంచిగా చేస్తాం, మమ్మల్ని కళ్ళ పెట్టుకొని చూసుకొని, మాకు ఓటేస్తే మిమ్మల్ని కళ్ళ పెట్టుకొని చూసుకుంటామా అంటారు లీడర్లు. ఎవరిని నమ్ముతారు మరి? ఇగో ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఓటేసినాం, గెలిపించినాం, చూసినాం కదా ఎవరు చేస్తారో ఎవరు చేస్తలేదో. ఇప్పుడు ఇక వేస్తారు, ఇక అందరు అదే చెప్తారు కదా. అందరు చెప్పొద్దు బయటికి, వేసినాక తమాషా తెలుస్తుంది. అది సస్పెన్స్, ఎవడు గెలుస్తాడని అట్లా చెప్పొద్దు కదా. అంతే. అంటే ఇప్పుడు మార్పు కోరుకోరు, తెలంగాణ జనాలు మార్పు కోరుకోరు. 6 గ్యారెంటీలు పెట్టిండు, అవి ఇప్పుడు పక్కేసి పనుకున్నాయట. మీ వేసుంటే ఆడోళ్ళే పిరి బస్సులో పోతున్నారట, కానీ ఈ గ్యాస్ బుడికి 500 పడతలేవు అంటున్నారు. మళ్ళా పోతే ఈ ఉచిత కరెంట్ బిల్లు వస్తలేదు అంటున్నారు. అవన్నీ ఎందుకు? ఫ్రీ వద్దు, ఆ గ్యాస్ కూడా వద్దు. ఫస్ట్ ఎట్లుండే అట్లనే ఉండని. ఇప్పుడు మళ్ళీ తర్వాత మన మీద తీస్తారు అన్ని జిఎస్టీలు, బిఎస్టీలు, ట్యాక్సులు, గీక్స్లు అని మన మీద నోముతారని ఇలా తెలియదు కదా జనాలకు, పిచ్చి జనాలకు. ఫస్ట్ ఎట్లుందో అట్లనే ఉండనియండి, ఏం పర్లేదు. ఏం లాస్ అయినరు? ఎవరి దగ్గర పైసలు లేవు, అందరి దగ్గర ఉన్నాయి. బీదోన్ దగ్గర కూడా 500 నోట్లో తీసుర్రు. మళ్ళీ మరి మొత్తానికి మరి ఇప్పుడు ఎవరు రావాలని కోరుకుంటున్నావు? అది బయటికి చెప్పొద్దు. నేను చెప్పినా కదా బయటికి చెప్పొద్దు, జనాలే ఇస్తారు సస్పెన్స్. చూడు, నువ్వు చూడు, అంతే. అంతేనా? అంతే. అమ్మని దాని మీద చిన్న సన్న పిండం ఏం కాదు, ఈ పిండం చదవకుండా సంవత్సరం ఏమి నడుస్తుంది మరి? పండుగ దగ్గర పడ్డది, మరి ఎవరు రావాలనుకుంటున్నావు? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, ఎంఐఎమా? ఎవరు వస్తే మన బతుకులు బాగుపడతాయి అంటావు? లోక్సభ ఎన్నికల బీజేపీ రావాలి. ఎందుకు? బీజేపీ వస్తేనే దేశం భద్రత ఉంటుంది. ఆయన 10 ఏళ్ళు రాజ్యం వేరిందట, కొత్త వాళ్ళకి ఇద్దామని కొంతమంది అనుకొస్తారు. మరి నువ్వు గిట్ట అంటావు? నువ్వు బొట్టు పెట్టినావు కదా, అంత పెద్ద నామం పెట్టినావు కదా, ఎన్ని దేశాలు ఉన్నాయి మనకు? ఏమో నాకు ఎరగలేదా? ఒకటే దేశం ఉంది మనకంటున్నావా? మనకు ఒకటే దేశం. నేను ప్రపంచం మీద ఏమనుకుంటున్నా, మనదైతే భారతదేశమే. ఒకటే దేశం ఉంది. ముస్లింలకు ఎంతమంది? 50 దేశాల పైన ఉన్నాయి. క్రిస్టియన్లకు 150 దేశాలు ఉన్నాయి. మళ్ళా రజాకార్ టైం వస్తే మనం ఎక్కడ పోవాలి? దేశం లేదు మనకు, వేరే దేశం లేదు మనకు. అవునా కదా? అందుకనే బీజేపీకి వేయాలి. అవునా కదా? ఇదా అసలు కదా? అబ్బో పిల్లగాడు ఒక్క మాట మాట్లాడినా ఆయమైన మాట మాట్లాడండి. పండుగ వస్తుంది. గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, జనాలు మార్పు కోరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 6 గ్యారెంటీలు అది పెట్టిరట, అమలు చేసామంటున్నారు. ఎవరు తిరిగి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? ఎట్లా దానికోసమే అంటే దీన్ని ఎట్లా చేయాలని ఓటు వేయాలంటే కావాలంటే మనం మనల్ని అడగాల, కానీ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్తారు. దానికోసం నేను అసలు ఓటు కూడా వేయను, ఎవరైనా అడిగినా దానికోసం గమ్ముకుంటున్నాను. డబ్బులు ఇస్తారంటే ఎట్లా చేస్తారు? 200 300 ఇస్తారంట. ఓటు వేయాలంటే మనం పోవాలి కదా, దానికోసం చూసుకోవాలి. మళ్ళీ ఊరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎవరు వేస్తారు? పండుగ పండుగ ఎడ చేస్తావు? ఓట్ల పండుగ ఏం నాలెడ్జ్ లేదు దాని గురించి. అంటే ఇంతవరకు నీకు ఓటు కూడా లేదా? ఓటు వేస్తాను నేను. ఎవరికి వేస్తావు? బీజేపీ. ఎందుకు బీజేపీ? మన హిందూ ధర్మం గురించి వేస్తాం మనం. బీజేపీ. మనం దేనికి ఉందంటావు ఈసారి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ? కాంగ్రెస్ రావాలి. అంతేనా? ఎందుకు కాంగ్రెస్? ఎందుకు కొంచెం మారవాలి కదా.
పార్టీ మారాలి. ఎప్పటి నుంచి అదే బీజేపీ ఉంది కదా, మారాలి. అట్టనా మారితే కొంచెం ప్రభుత్వం కూడా మార్చుతుంది. అంటే మరి మోడీ దేశాన్ని కాపాడుతుండట, మోడీ వల్ల కొంచెం అంత రాజ్యం మీద టెర్రరిస్టులు ఉగ్రవాదులు లేకుండా అవుతుందట. అది వాళ్ళకి తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళకి తెలుసు, మనకేం తెలుసు? మనకి మన గురించి తెలియాలి. అంతే అంతే. ఎవరికి వస్తావు? నీ కడుపులు ఏముందో నాకు చెప్తావా? ఏం లేదు, ఎవ్వరికి ఏనం లేదా ఈసారి? ఓటే అయ్యావా మొత్తమే? వేస్తా. ఎవరికి వేస్తావు? మాకు అన్నం పెట్టినకి వేస్తా. అదే అన్నం ఎవరు పెడతారు? కేసీఆర్ పెట్టిందా, ఇప్పుడు ఎవరు పెడుతుండ్రు? అదే ఎవరు పెట్టిరు నీకు? ఇదివరకు దాకా ఎవరు పెట్టిరు? దాకా కేసీఆర్ పెట్టిండు. పెట్టిరా? పెంచిరి ఎంత వస్తుంది? పెంచిరి 2000. ఇంకేమైనా ఎక్కువ దాకా ఇస్తామని ఆశ పెట్టిరా? పెట్టిండ్రు 3000 దాకా వస్తాయన్నారు. అది లేదు ఇది లేదు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందట, ఈ ఓట్లు అయిపోయినాక, ఓట్ల పండుగ అయిపోయినాక ఇస్తారట. ఏమి ఇస్తారో ఏమో, ఎండలో రావాలి మేము. అంతేనా? కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఎట్లా చేస్తావు మరి గాలి సారి పండుగ? ఓట్ల పండుగ వస్తుందిగా, పార్లమెంట్ పండుగ. మనది బీజేపీ అంతే. మళ్ళా ఒక ఇసుంటాయి సార్, వినపడలేదు. మనది బీజేపీ పక్కా. ఎట్లా? అన్ని విధాల. మరి మార్పు కోరుకుంటారు కదా జనాలు. ఎవరు జనాలు? ఏ జనాలు? ఎక్కడ జనాలు? వీళ్ళే ఆలో సందులో బొందులు అంటారు. మాలకనే ఉన్న వాళ్ళు మేమే, ఆ జనాలు కూడా మేమే. ఆ జో మార్పు జనాలు అంటారు కదా, ఆ జనాలు లేరు. ఎప్పటికీ ఎవరికే పెత్తారని చేయొద్దు, మార్చాలి అంటారు. అది పాతకాలం మాట, ఈ కాలంలో అట్లా కుదరదు. మరి మోడీ పెద్ద మనిషి అయిన ముసలోడు అయిండు, ఆయనకు అంత ఏం ఆలోచన ఉంటది అనుకోసం కొంతమంది. ముసలోళ్ళు అంటే ఏ లెక్కల ముసలోడు అయిండు? అంటే ఆయన ఏజ్ బార్ అయింది కదా అనుకుంటున్నా. అంతే, రెండే పనులు చేయాలి ముసలోడు అంటే. ఈయన మురుకులాడుతుండు, పొద్దుగాల లేస్తే సాయంత్రం వరకు 6 గంటలు వండుకుంటాడంట. అంతేనా? అసంటి ముసలోడు ఏడా చూడలే నేను. మళ్ళీ అందాక ఎన్ని సీట్లు వస్తుంది బీజేపీకి సార్ తెలంగాణ? 400 పెట్టుకుండు, 400 పార అవుతుంది. కానీ 400 వచ్చినా కూడా సంతోషం. తెలంగాణ ఎన్ని వస్తున్నావు? తెలంగాణలో ఇక అది కొంచెం అటు ఇటుగా ఉంది. తిరిగి కొట్టుకుంటాడు ఆయన, లెక్క అయితే కాదు, తప్పుతుంది కొంచెం. అంతేనా? తెలంగాణ కొంచెం లెక్క తప్పుతుంది. తిరిగి మనం అవుతాంలే, టైం ఉంది కదా ఇంకా. మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టాము, కథ గమనిస్తున్నాం. మీరు ఈ ఎలక్షన్ కోడ్ వాటి కొంచెం అటు ఇటు అవుతుంది మీకు. రేపు ఈ పండుగ అయిపోయినాక, ఓట్ల పండుగ అయిపోయినాక బ్రహ్మాండంగా ఇస్తామంటారు. కాంగ్రెస్ నీళ్ళు లేని బావిలో దుంకిండు ఆయన ఇప్పుడు. ఇక ఆయన ఈత కొట్టే అవసరమే లేదు, పైకి ఇచ్చే ఛాన్సే లేదు ఆడ. ఇక ఏం చేస్తాడు పాపం? గ్యారంటీలు లెక్క పక్క పెట్టాలి, వెనక సీలు చూసుకుందాం. మళ్ళీ వచ్చే వానలు వచ్చిన తర్వాత చూద్దాం ఆ గ్యారంటీలు అన్ని. వాన వస్తే కానీ తెల్లారుతాయి ఆయన. అప్పటిదాకా మంచి కొట్టుకుంటూనే ఉండాలి నీళ్ళేని బావిలో. ఇక ఈ ఓట్ల లెక్క అంటావా? ఇక పబ్లికే జర సూచి చేస్తుంది ఇక టైం వచ్చిన కొద్ది, దగ్గర వచ్చిన. మరి ఇప్పుడు ఈ కేసీరావు సార్ దెబ్బతిన్నప్పుడు ఇప్పుడు పొలం బాట పెట్టి ఊరు తిరిగి రైతుల రాజకీయం ముంగటేసుకొని ఇవాళ చక్రం తిప్పుతా మళ్ళీ వచ్చేసారి నేనే సీఎం అంటుండు. మరి ఇప్పుడు ఏమన్నా పార్లమెంట్ పండుగలు ఏమన్నా ఉల్టపాట చేసానా జనాలా? ఆయన స్కెచ్ ఇప్పుడు ఆయన దింపుదామని ఒకటే స్కెచ్ పెట్టుకుండు, కానీ తెల్లారదు అది. అదేనా? అలా కొడుకేమంటాడు, పీరు లేదు ఊరు కాలేదు అంట కదా, అలా కొడుకు అంటాడు కదా. ఇది కూడా గదే భాష. అంతే. ఏందంటే మొన్న పడుకుని లేచింది కదా, నెల రెస్ట్ తీసుకుని. ఇక పౌరుషం పొగరు చూపియాలి. మనిషి చచ్చిపోడు కదా జల్దీ, మనిషి పానం చచ్చిపోదు కదా. ఆ లెక్క అనమాట కేసీఆర్ సాబ్ది. అబ్బరకొండో తిరగాడు ఏమనుకున్నా, చిన్నసన్న పిండం ఏం కాదు. ఈ పిండం గడ్డి పిండ వేరే. అమ్మో ఇది కోయిలా, ఇది బంజలా వేసిన బంగ్లా కట్టిందంటే చిన్నదా ఇది. చెప్పినా నీ సంవత్సరం పెట్టేట్టుంది బాగుంది. అదేనా? మరి ఎట్లా ఈసారి గాలి ఎడమడుతావు, ఓటు ఎవరికి చేస్తావు? ఓటు పబ్లిక్ బట్టి దేనికి వేస్తారో దానికి చేయాలి ఓటు. నువ్వు ఎట్లా అనుకుంటావని? నేను కాంగ్రెస్ చేస్తా ఓటు. అంతేనా? పక్క మా కాంగ్రెస్ అప్పని కాంగ్రెస్. నువ్వు పిలా? నేను టిఆర్ఎస్. ఎందుకు టిఆర్ఎస్ తెలంగాణ? ఓ అమ్మా, నా కారు ఎంత ఖాళీ అవుతుందో, నా కారు ఎంత ఖాళీ అవుతుందో అని పెద్ద మనిషి బొబ్బలు పెడుతుండు. మరి ఎట్లా చేస్తారు? చేయాలా? ఇట్లనే చేయాలా? టిఆర్ఎస్ మరి వచ్చేసారి మళ్ళా ప్రభుత్వాన్ని కూలగొడతారా మరి పెద్ద మనిషి? కొడుతుంది. అంతేనా? ఉందా దమ్ముందా కేసీఆర్ కు? దమ్ము ఉన్నది. చెప్పురా, నీ సంవత్సరం పెట్టేటుంది. కాంగ్రెస్. అంతేనా? ఎట్టేటా? కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే మరి 6 గ్యారెంటీలు అనుకున్నాయి. ఈసారి అంతా మళ్ళీ ఏమనంటే కోడ్ అంటారు, ఎలక్షన్ కోడ్ అంటారు. అవి చేసిన అంటారు మళ్ళా. చెప్పిరా, నీ సంవత్సరం పెట్టింది.
తెలుగు యాదవ్ అరే కిస్కు దాల్తే ఓట్ కిస్కు దాల్తే ఎంఐ మాట్లాడు పతంగా पतंग 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 को डालते होता टेंशन साल को होने जाते पतंग हाँ अंते ఇప్పుడు ఏ పార్టీ రావాలనుకుంటున్నావు? ఏ పార్టీకి ఓటేస్తావు? ఇప్పుడు ఏ పార్టీ ఉంది? ఇప్పుడే కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు రాజ్యం కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అన్ని పక్కేసి పడబెట్టినాక ఇంకా కొన్ని నీకు ఉచిత కరెంట్ బిల్ వస్తుందా? కరెంట్ బిల్లు రాలేదు. కరెంట్ బిల్లు రాలేదు కదా. అంటే మరి చేస్తామంటారు, ఎలక్షన్ కూడా అయిపోయినాక చేస్తామంటారు. అదే కదా చేస్తారనే ఆశ ఉంది. ఉందా నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి మాటల మీద? నమ్మకం ఉన్నందుకే కదా. నేనా అని ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఓ దిక్కు మాదే గెలిపోతే ఓ దిక్కు మాదే తెలంగాణ మాకు ఇన్ని సీట్లు వస్తాయంటే ఇన్ని సీట్లని వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఎట్లా రేపు దేశంలో ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో ఎవరు కావాలనుకుంటున్నావు? ఎంపీ సీట్లు ఎక్కువ. దేశంలో ఎవరు కావాలి ప్రధానమంత్రి? మోడీ ఉంటేనే బాగుంటాడు అనిపిస్తుంది. అంతేనా? ఆయన వచ్చినాకనే బాగా డెవలప్ అయింది మొత్తం. అంతేనా? హెల్ప్ఫుల్ గా ఉంది. ఆయన అయితే బాగుంటుంది. అంటే నేనేమంటే మరి ఇప్పుడు రాహుల్ గాంధీ జర కొంచెం వచ్చాయన పర్సుపిల్లగాడ ఇంకా కొంచెం ఆయన ఆలోచన కూడా ఏమైనా మారుతుందేమో, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఏమైనా చేస్తాడేమో. అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా కొంచెం. ఆయన అయితే పెద్ద అయినా కదా, ఆయనకైతే ఉంటది ఎక్స్పీరియన్స్. నేనైతే చిన్న అయినా కదా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఇడిపడుతున్నాయి. మాదే బలం అంటే మాదే బలం అంటారు. మరి నువ్వేమంటావు? జనాలు ఏమంటారు? నీకు వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? అందరు ఒక్కొక్కరుగా అంటారు. ఎవరి గురించి ఏమనాలి అర్థం అంతేనా? అంతే. ఎక్కువ ఏది పడుతుంది? ఇగో ఎంత ఐడియా లేదు. ఎంత ఐడియా లేవు. నీకేమనిపిస్తుంది? నీకనిపిస్తుంది? నా లెక్క అయితే ఇది కాంగ్రెసే వస్తుంది. అంతేనా? అంతే. ఇక్కడ నీకేమనిపిస్తుంది అదే? నువ్వు ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటావు ఓటు? మరి కాంగ్రెస్. మరి 6 గ్యారెంటీలు అమలు చేయలేదా గారు? 6 గ్యారెంటీలు ఏమన్నంటే ఎలక్షన్ కోడ్ ఉంది అంటున్నాడు. ఎలక్షన్ కోడ్ ఉంటే ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు? కేసీఆర్ ఏం చేసిండు? సగం పనులు చేసి పోయిండు. మరి సగమా? మరి ఆయన చేసిన పునాదేనా? ఆయన చేసిన ఉద్దారకమేనా అని ఆయన చెప్తుండే. ఇప్పుడు ఉద్దారకమే. ఏం సగం మంగళ తల వరిగిపోయినట్టు ఉంది. మరి అంతే కదా, సగం పని చేసిపోయిండు, బీదలకు ఆగం చేసిపోయిండు. సరే ఇప్పుడు ఆయన పని చేయలేదని జనాలు మార్పు కోరుకురు. 100 రోజులలో వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా, మరి చేయలేదనగా? చేస్తారు కదా, ఒకడొకటి చేస్తున్నారు కదా. ఇప్పుడు లేడీస్ కి అయితే ఫ్రీ బస్ వేసిండ్రు, చేస్తాడు. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు ఏం చేసిండు? అంతే కదా, అదా అడిగేటోళ్ళు లేరు కదా. అడిగేటోళ్ళు ఉండాలి. అడిగేటోళ్ళు ఉంటే మంచిగా ఉంది. అడిగేటోళ్ళు ఎవరు లేకనే ఎక్కడి దగ్గర రెచ్చిపోతున్నారు. అందా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వ్యాపారం వచ్చే సీట్లు వస్తారు. ఎన్ని వచ్చాయి? ఇంకేమో మనం వార్తలు చూసే పొజిషన్ లో లేము. నాళ్ళు ఉడక లగ్గం ఉంది, ఆ లగ్గం తయారులో ఉన్నాం మేము. వార్తలు చూస్తలేవు? మా ఇంటి వార్తలే ఎక్కువైపోయినాయి ఇప్పుడు. కూటి కోసం పొడి తిప్పులు అన్నారు, అందులో ఒకటి. అమ్మని స్వామి రంగా, ఇది శివసేన కోజాగే ఏం కాదు. అమ్మో ఇది మోడల్ వేసిన కోజాగే. ఎట్లా మరి పండుగ చేస్తా? ఓట్ల పండుగ. ఓట్ల పండుగ ఎట్లా చేసేదే ఉంది. ఇప్పటికి 6 వేసిన 6 కూడా ఒకటే పార్టీ. మేము పార్టీ నమ్మేటోళ్ళం, మనుషులు నమ్మేటోళ్ళం కాదు. మనుషులు నిన్నొకళ్ళు ఇయ్యాలి ఒకళ్ళు, నిన్నొక కండువ ఇయ్యాలి ఒక కండువ. అట్లయితే దేశం ఎలిగినట్టే. ఎందుకు చెప్పు? ఆడి తప్ప పనికి బొంకవు అంతే. అట్లే అనుకో. ఇంకా మరి ఎట్లా ఈసారి దేని మీద జిమ్మ కూస్తుంది చెప్పలేము. ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా కొంచెం కొద్దిగా గాలి ఎటుమల్లి కోపం తెలంగాణ ఎక్కువ సీట్లు ఏ పార్టీకి వచ్చాను చెప్పలేమే. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు. ఇప్పుడు మేమేమనుకుంటాం? పార్టీ నమ్ముకున్న వాళ్ళు పార్టీ రావాలని అనుకుంటాం, కానీ గాలి ఇంకొక దిక్కు అనిపిస్తుంది. దేవుందయ్యా, ఎవరు అదృష్టం తలరాతి రాసి పెట్టి అది కదా. ఇప్పుడు నీకు అట్లా అనిపిస్తుంది ఈసారి? చూద్దాం, ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, బీఆర్ఎస్, ఇది మంచిగా అనిపిస్తుందా? 6 గ్యారెంటీలు పెట్టిర్రు, ఇప్పుడు కొన్ని కాలేదంటారు. ఎలక్షన్ కోడ్ అంటారు. ఎలక్షన్ కోడ్ తర్వాత మేము అన్ని నెరవేర్స్తామంటారు. నెరవేరుస్తారు తప్పకుండా. పెద్ద నేషనల్ పార్టీ కదా కాంగ్రెస్, కంపల్సరీ చేస్తారు.
ఏ పార్టీకైనా కొంచెం సమయం ఇవ్వాలి. ఇళ్ళకి కానీ పండుగ కాదు, ఇతరం కానీ ఏ పార్టీకైనా కొంచెం సమయం ఇవ్వాలి. ఇళ్ళకి కానీ పండుగ కాదు, ఇతరం నాటగానే పనులు ఆశించకూడదు కదా. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు అవుతుంది, కొంచెం సమయం ఇవ్వాలి. అది కూడా పూర్తి పడడానికి మరి వాళ్ళు 100 రోజులలో చేస్తామని అన్నారట మరి వాళ్ళు. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించి ఎన్నో అప్పులు చేసిపోయింది. ఇప్పుడు అప్పులు తీరాలంటే ఈ హామీలు అవన్నీ ఎంత కష్టం అవుతుంది చెప్పండి. ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. వాళ్ళ ఎన్ని అప్పులు చేసిందో మీకు తెలుసు. ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్తే ఎంత కష్టం అవుతుంది. ఒకసారి మనసు పెట్టి ఆలోచించుకోండి. దేనికైనా కొంచెం సమయం రావాలి. ఇతర నాటకాలు పలాశనం ఎంత తప్పు, అవునా కదా? దేనికైనా కొంచెం సమయం రావాలి. వాళ్ళ టైం ఇచ్చిన మాట ప్రకారం కొన్ని ఆల్రెడీ హామీలు అయినా కూడా మీరు చూస్తున్నారు కూడా. ఏదైనా సరే కొంచెం సమయం వస్తే అన్ని కుదుట పడతాయి. ఇక మరి ఈ కథ నడుస్తుంది బిడ్డలారా. ఇక మొత్తానికి అయితే జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొంతమంది ఏమో ఉడికేదాకా ఉండి చల్లారిన దాకా ఆగాలి, ఎట్లా ఏంది ఏం కదా అని కొంతమంది కిసోటోళ్ళు. ఇక కొంతమంది ఆహా ఆయన ఎట్లా అన్నాడు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటేనే మేము ఓట్లు వేసినాం, లేకపోతే ఏ పోదు ఏది ఇలా మాకు 4000 పింఛన్ లేదు, అకౌంట్లలో 25 లేదు, ఆ గ్యాస్ బిల్లుకి 500 పడతలేవు, ఉచిత కరెంట్ బిల్ లేదని గిసోటి కథలు కూడా నడుస్తున్నాయి. ఇక కొంతమంది ఏమో గిసోటి వాళ్ళు ఏమో నిర్ణయాలుగా ఆయన 10 ఏళ్ళు రాజ్యం వేసిండు, ఇక మరి ఆయన ఏం మౌనం చేసిండు, నెత్తి మీద తలకాయ మన ఆపు చేసి పెట్టిపోయింది ద్వారా. మరి ఇప్పుడు షెడ్యూ పడో జర వీళ్ళకు 4 రోజులు టైం ఇద్దామని గిసోటి వాళ్ళు అంటున్నారు. మరి చూడాలి రేపు రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లలో మరి దేశ ప్రధాని ఎవరు కాబోతున్నారు, మరి ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మరి ఇలా మీరు ఇప్పటిదాకా జనాలు ఏమన్నారు ఏంది ఏం కదా వాళ్ళ ఆంబాయం అంతా వెళ్ళబోసుకున్నారు. వాళ్ళ గుండెలలో ఉన్న నాటుకొని ఉన్న ముచ్చట్లు ఏందో బయట పెట్టారు. మరి కెమెరా శివతో మీ నర్సయ్య తాత, బంజారా హిల్స్, బస్తీ. గమ్మతి వార్తలు.